మటాటా. దిస్ ఇస్ తేజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా అంటేనే దుర్గమ్మ. అలాంటి దుర్గా అవతారం ఆ ఆదిపరాశక్తి ఎలా దాల్చిందో మీకు తెలుసా? దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేద సంపద అంతా తన సొంతం కావాలి, తన ఆధీనంలోనే ఉండాలి అనే వరాన్ని పొందాడంట. నిన్న చెప్పాను కదండి, సరస్వతీదేవి వల్ల మనకు వచ్చిన నాలెడ్జ్తోనే ఈ సృష్టి స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూ అవుతుంది అని. సో అలాంటి నాలెడ్జ్ని ఈ దుర్గమాసురుడు తీసుకోవటంతో సృష్టి అంతా ఆగిపోయిందంట. ఎవరికి నాలెడ్జ్ లేకపోవడంతో అగ్రికల్చర్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ అన్నీ ఆగిపోవడంతో సృష్టి అంతా అంతరించిపోతుందంట. అప్పుడు సృష్టిని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం దేవతలందరూ కలిసి ఆ ఆదిపరాశక్తిని వేడుకుంటే పరాశక్తి మళ్ళీ సృష్టిని కాపాడటానికి, మానవాళిని బ్రతికించడానికి వర్షాలను కురిపించి నాలెడ్జ్ని మళ్ళీ తిరిగి ఇచ్చి అందరినీ కాపాడిందంట. దాంతో ఈ దుర్గమాసురుడికి చాలా కోపం వచ్చేసి డైరెక్ట్గా అమ్మవారితోనే యుద్ధం చేయడానికి రెడీ అయిపోయి యుద్ధానికి దిగాడంట. ఈ దుర్గమాసురుడిని ఆ యుద్ధంలో వధించి దుర్గమ్మ అవతారం దాల్చాల్సి వచ్చిందన్నమాట. సో ఇదండి మా ఇంట్లో శరన్నవరాత్రుల్లో 9th డే. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.